అని ఎదురు చూస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి మన మధ్య ఉన్నారు. వారే మన శ్రీరామ్ భరత్ కుమార్ గారు. వారు జేఎన్టీయూలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చేశారు. 2 సంవత్సరాల ఉద్యోగించిన తర్వాత సంఘ ప్రచారకగా 1991 నుంచి అంటే ఇంచుమించు ఇప్పుడు 34 సంవత్సరాల పాటు వారి సేవల్ని సంఘంగా అందిస్తున్నారు. విజయవాడ, రాజమండ్రిలో చాలా కాలం పాటు పనిచేశారు. ఇప్పుడు దక్షిణ మధ్య క్షేత్రాకి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ తెలంగాణకి వారు ప్రచారకగా సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు మనందరం ఎదురు చూస్తున్నాము. వారు తెలియనటువంటి వ్యక్తి లేరు ఆర్ఎస్ఎస్లో. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోనూ భారతదేశంలో కూడా అత్యంత ప్రముఖులు. వారి యొక్క సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు, వేదిక ముందున్నటువంటి పెద్దలు, మాతృమూర్తులారా, చాలా సంతోషంగా ఉంది. 80, 85, 90 సంవత్సరాల వయసు ఉండేటువంటి, వయసు పెద్దదైనప్పటికీ మనసు మాత్రం యువకులుగానే ఇంకా పనిచేస్తుండేటువంటి వాళ్ళు చూస్తున్నాం. రెండవది, వ్యక్తి స్వయం సేవకు అవుతుంటాడు, కొన్ని కుటుంబాలు అవుతుంటాయి. కానీ ఇక్కడ సుమారుగా వంశం మొత్తం కూడా సంఘ కుటుంబంగా అన్ని ఇంటి పేర్లతో చెప్పారు వారు. అందరూ స్వయం సేవకులుగా ఉండేటువంటి వాళ్ళని ఒక చోట కలిపి చూడడము చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం యోజన చేసిన తర్వాత దీని గురించి తెలిసినటువంటి ఉయ్యూరు స్వయం సేవకులు అడిగారు, ఏమండి కుటుంబ సభ్యులు హైదరాబాద్లో ఉన్నారు, కార్యక్రమం హైదరాబాద్లో చేస్తున్నారు, వారి విగ్రహం ఉయ్యూరులో ఉంది, కాబట్టి కార్యక్రమం ఉయ్యూరులో కూడా చేయండి అని చెప్పేసి అడిగారు. పెద్దలకు విన్నవించాను, మీ యొక్క అవకాశాన్ని బట్టి ఇట్లాంటి కార్యక్రమం వచ్చినది, అక్కడ కూడా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కలిగింది. 92 నుంచి విజయవాడలో ఉంటున్నాను. మొదటిసారి ఉయ్యూరుకి విభాగ ప్రచారక 2000 సంవత్సరంలో వెళ్ళినప్పుడు వీరి గురించి విన్నాను. గుండు శ్రీరామచంద్రమూర్తి గారు అనే లెక్చరర్ ఉన్నారు, పెద్ద ఆయన, వారు చెప్పేవారు. వారి అబ్బాయి ఇప్పుడు అడిగారు కార్యక్రమం ఇక్కడ కూడా పెడితే బాగుంటుందని చెప్పేసి. సరే, గోవా లిబరేషన్ గురించి వారు చెప్పారు, స్వయం సేవకుల యొక్క పాత్ర చెప్పారు, కుటుంబం గురించి చెప్పారు. హిందీలో ఒక కవిత గుర్తొస్తుంది, మాకా గోద్ ఖాళీ హో పర్ కోక్ నహి అని చెప్పేసి అంటాడు. తల్లి యొక్క ఒడి ఖాళీ కావచ్చు, కానీ తల్లి యొక్క గర్భం ఎప్పుడు ఖాళీ కాలేదు. ఇక్కడ భారత భూమి యొక్క, భారతమాత యొక్క గొప్పతనం ఇది. ప్రపంచంలో ఏ దేశం యొక్క చరిత్ర చూసినప్పటికీ దేశం కోసం తమ యొక్క ప్రాణాలను అర్పించడానికి ఉరితాడుని ముద్దు పెట్టుకుంటూ మెడలో వేసుకునేటువంటి అనేక మంది వీరుల యొక్క శృంఖల, ఆ విధంగా పరంపర కనబడుతున్నటువంటి ఏకైక దేశం ఏదైనా ఉందంటే ప్రపంచంలో అది కేవలం భారతదేశం మాత్రమే. ఉరి వేయడానికి తీసుకెళ్తుంటే భగత్ సింగ్ని ముగ్గురు, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, జైలర్ని చూసి ఆగారు. నవ్వుతూ అంటారు, యు ఆర్ లక్కీ అని చెప్పేసి అంటాడు బ్రిటిష్ వాడు జైలరు. జైలర్కి అర్థం కాలేదు, వీళ్ళకు ఉరి వేస్తుంటే నన్ను లక్కీ అంటారేంట అని చెప్పేసి. అప్పుడు భగత్ సింగ్ చెప్తాడు, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించేటువంటి వ్యక్తి ఉరితాడిని ముద్దు పెట్టుకొని స్వయంగా వేసుకుంటూ నవ్వుతూ ప్రాణాలు అర్పిస్తుంటే చూసేటువంటి అదృష్టం నీ కలిగింది, నీ దేశంలో కలగదని చెప్పేసి చెప్పాడు. అటువంటి దేశం భారత భూమి. ఇది వైరి శిరముల బంతులాడిన వీర విక్రమ సీమరా అని చెప్పేసి చెప్తాడు. ఈ భూమి ఎలాంటిదంటే శత్రువుల యొక్క తలల్ని ఆడుకున్నటువంటి భూమి మనది. స్వాతంత్రం కోసం ఆ విధంగా ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తులు 1947 వరకు చూసాం మనం. 47లో స్వాతంత్రం వచ్చింది. ఒక సంవత్సరం తర్వాత, సుమారుగా 13 నెలల తర్వాత మనం నైజాంని కూడా విముక్తి చేసుకున్నాం. కానీ చిన్న ప్రాంతమైనటువంటి ఆ గోవాని విముక్తి చేసుకోవడానికి 14 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు గోవిందజీ చూపిస్తున్నారు, గోవా విముక్తి జరిగేటువంటి సమయంలో పోర్చుగీస్ సైనికులు ఎంతమంది ఉన్నారు అంటే 3995 మంది అటండి. అంటే సుమారుగా 3-4 లక్షల మంది భారతీయులు ఉండేటువంటి భూభాగాన్ని 4000 మంది పోర్చుగీస్ సైనికులు
పరిపాలిస్తుంటే 14 సంవత్సరాల పాటు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దాన్ని విముక్తి చేసుకోలేకపోయామంటే మన యొక్క వీక్నెస్ ఎక్కడుందో మనం అర్థం చేసుకోవాలి. కేవలం 4,000 మంది సైనికులు. ఒకటి మన యొక్క వీక్నెస్ని దీన్ని అర్థము చేసుకొని స్ట్రెంగ్త్గా మార్చుకోవడానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల తర్వాత మన ప్రయత్నం ప్రారంభించాం. గరికపాటి వారు మాట్లాడుతూ చెప్తారు, కళ్ళు మూసుకుంటే దైవము, కళ్ళు తెరిస్తే దేశం కనబడాలి. ఇక్కడ ఒక వ్యక్తిగా, ఒక భారతీయుడిగా, ఒక హిందూగా ధర్మం పట్ల శ్రద్ధ, దేవుడి పట్ల విశ్వాసం ఉండడం ఎంత ముఖ్యమో ఈ భూమి పట్ల కూడా అటువంటి భక్తి భావన కలగడం. 2017లో విజయవాడ ఆర్ఎస్ఎస్ కార్యాలయం యొక్క ప్రారంభోత్సవానికి కంచి శంకరాచార్య గారు వచ్చారు, జయేంద్ర సరస్వతి గారు. దాన్ని ప్రారంభిస్తూ వారు చెప్పారు, దైవభక్తి చాలా గొప్పది, కానీ దైవభక్తి కంటే దేశభక్తి గొప్పదన్నారు. సార్ వెళ్ళిపోయారు. తర్వాత విజయేంద్ర సరస్వతి స్వామి వారు ఉన్నారు. వారిని అడిగాను, ఏమంటే దైవభక్తి కంటే దేశభక్తి గొప్పదని స్వామివారు చెప్పారు, ఏంటి అన్నా నేను. వారు చెప్పారు, దైవభక్తిలో వ్యక్తిగతమైనటువంటి స్వార్థం ఉండేటువంటి అవకాశం ఉంటుంది, నాకు ఇది కావాలనేటువంటిది. కానీ దేశభక్తిలో ఆ స్వార్థం కూడా లేదు. కాబట్టి దైవభక్తి కంటే దేశభక్తి గొప్పది. ఇది కంచి స్వామి వారు చెప్పినటువంటిది. కాబట్టి 18 సంవత్సరాల వయసులో ఉండేటువంటి సీతారాం గారు శాఖకొస్తూ ఆటలాడుకుంటూ పాటలు పాడుకుంటూ ఆ పాటల మధ్యలో జై జై మాత భారత్ మాత అనే నినాదాలు ఇస్తూ ఉయ్యూరులో ఉండేటువంటి ఇంటర్మీడియట్ చదివేటువంటి విద్యార్థి కనిపించింది, గోవా కేవలం అది ఒక మట్టి ముద్ద కాదు, అది నా మాతృభూమిలో భాగము, దాన్ని విముక్తి చేసుకోవడం కోసం నేను వెళ్ళాలని చెప్పేసి 6 తీసుకుని వెళ్ళాడు ఆయన అక్కడికి. కేవలం అక్కడే కాదండి, దేశం మొత్తం నుంచి వెళ్ళారు. సహోదరాదేవి అని చెప్పేసి వచ్చింది ఆవిడ. చెయ్యికి బుల్లెట్ తగిలితే జెండా పడిపోకుండా జెండాని మార్చి ఆ చెయ్యిని పైకి ఎత్తింది ఆవిడ. జెండాని మాత్రం పడినివ్వలేదు ఆవిడ. కాబట్టి నా ప్రాణము కంటే కూడా ఇది కేవలం గుడ్డ ముక్క కాదు, ఇది సాక్షాత్తు నా భారతమాత యొక్క ప్రతిబింబం. ఇది, దీన్ని కాపాడాలి, ఈ గౌరవాన్ని కాపాడాలనేటువంటి భావంతో ఆ విధంగా ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇటువంటి భావాన్ని జాగృతం చేసేది, హృదయంలో నింపేటువంటిదే ఆర్ఎస్ఎస్ యొక్క శాఖ. 1948లో స్వాతంత్రం, 40లో స్వాతంత్రం వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్ని విలీనం చేయాలి. పాకిస్తాన్ దాడి చేసింది, రాజు చేతిలో ఉంది, అది ఇంకా భారతదేశంలో విలీనం కాలేదు. అది ఇక్కడ వెంటనే స్వయం సేవకులు వెళ్ళారు, సహకరించారు. యుద్ధము జరిగేటువంటి సమయంలో 2 వైపులా సైనికులు ఉండి నో మ్యాన్స్ ఐలాండ్లో మన యొక్క ఆయుధ సామాగ్రి పడిపోతే సంఘ స్వయం సేవకులు పాకుతూ వెళ్ళి ఆ అక్కడ ఉండేటువంటి ఏదైతే బాంబుల యొక్క బాక్సులు ఉన్నాయో నడుముకి తాడు కట్టుకొని లాక్కుంటూ వచ్చారో సైనికులకు ఇచ్చారు. మధ్యలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. సైనికులు కాదు, స్వయం సేవకులు. కానీ వాళ్ళ మనసులో అనిపించింది, ఈ రోజున మన భూమిని కాపాడుకోవాలంటే సైనికులు యుద్ధం చేస్తున్నారు, సైనికులకు సహకరించవలసినటువంటి బాధ్యత నాది అని చెప్పేసి అనుకున్నారు. 62లో చైనాతో యుద్ధం జరిగింది. యుద్ధము జరిగేటువంటి సమయంలో కార్యాలయానికి కబురు అందింది, సైనికులు గాయాలయ్యాయి, క్షతగాత్రులు అయ్యారు, రక్తం కావాలి. మరుసటి రోజు ఉదయాన్నే 3-4 వేల మంది స్వయం సేవకులు వెంటనే లైన్ కట్టారు రక్తం ఇవ్వడానికి. ఇంత ఉత్సాహంగా రక్తం ఇవ్వడానికి వచ్చినటువంటి స్వయం సేవకులు చూసి సైనికుల ఆఫీసర్స్ ఆశ్చర్యపోయారు. ఏంటి కారణం? మీకు పేరు రాదు, ప్రచారం జరగదు, ఫోటో తీయము, మీకేం మెడల్ ఇవ్వము, గుర్తింపు లేదు, అయినప్పటికీ రావడానికి కారణం ఏంటి అని చెప్పేసి అడుగుతుంటే స్వయం సేవకులు నవ్వుతూ చెప్పారు, మేము ఆర్ఎస్ఎస్ శాఖలో కబడ్డీ ఆటలు ఆడుకుంటాము, కబడ్డీ ఆటలో రక్తం ఇవ్వమని చెప్పేసి చెప్పారే. ఆ ఆటలు ఆడేటువంటి సమయంలో మధ్యలో నినాదాలు ఇస్తుంటాము, జై జై మాత భారత్ మాత, జై జై గీత భగవద్గీత. అట్లాగే ఒక నినాదం ఉంది, జాన్ బి దేంగే ఖూన్ బి దేంగే, దేశ్ కి మిట్టి కభీ న దేంగే అని చెప్పేసి. ఒకటి ప్రాణాలైనా ఇస్తాము, రక్తాన్నైనా ఇస్తాము, కానీ ఈ యొక్క అంగుళం భూమిని కూడా వదలమనేటువంటి నినాదం ఇస్తుంటాము. ఈ నినాదం ఏదైతే ఇస్తున్నామో ఇది గాలిలో కలిసిపోలేదు, ఇది మా రక్తంలో కలిసింది. పిలుపునిచ్చారు, వెంటనే వచ్చామని చెప్పేసి చెప్పారు.
ఇక్కడ సంఘ స్వయం సేవకులకు ఉండేది. ఇక్కడ దేశం ఏదైనప్పటికీ కూడా, ఏ భూభాగమైనప్పటికీ, ఇట్ ఈస్ నాట్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్ బట్ ఇట్ ఈస్ మై మదర్ ల్యాండ్ అనేటువంటి భావన మన మనసులో నిండిన కారణంగా, నా తల్లికి ఎక్కడ ఏ చిన్న బాధ కలిగినప్పటికీ ఆ బాధని నివారించవలసిన బాధ్యత నాది అనేటువంటి భావంతో సంఘ స్వయం సేవకులు ముందుకు వస్తుంటారు. స్వయం సేవకులు కాదు, అనేక మంది ఉన్నారన్నటువంటి ఒక అవకాశం కావాలి. స్వయం సేవకులకు ఆ భావన ముందే కలుగుతుంది. ఈ మధ్య విజయదశమి ఉత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా అవనిగడ్డకి వెళ్ళాను. పరచివర అనేటువంటి గ్రామంలో ఉండేటువంటి కొద్దిమంది కార్యకర్తలు వచ్చారు. వాళ్ళు చెప్పారు, వాళ్ళు 1977 నవంబర్ 19 రాత్రి వచ్చినటువంటి తుఫాన్ కారణంగా జరిగినటువంటి భయంకరమైనటువంటి బీభత్సం ఏదైతుందో 10,000 మంది రాత్రికి రాత్రి చనిపోయారండి. వేల పశు కళేబరాలు 3 రోజులు, 4 రోజులు, వారం రోజుల పాటు ఆ విధంగా నానున్నాయి గ్రామాల్లో. దేశం నుంచి స్వయం సేవకులు వచ్చారు. ఉండేటువంటి బేస్ క్యాంప్ దగ్గర నుంచి బయలుదేరితే మళ్ళీ రాత్రి లోపల తినడానికి ఏమీ అవకాశం ఉండదు. ఎందుకంటే శవాల్ని పట్టుకుని ఉంటారు భయంకరంగా. చేయి పట్టుకుంటే చెయ్యి వచ్చేస్తుంది, కాలు పట్టుకుంటే కాలు వచ్చేస్తుంది. ఉబ్బిపోయినటువంటి శరీరాలు, భయంకరమైనటువంటి వాసన. ఎవరైనా మంచి మనకు దాహం వేసి తాగాలంటే మనం తాగలేమో, పక్కవాడు ఎవడో ఒకడు పోయాలి. అక్కడ ఆ టీంకి ఒకడు ఉంటాడు మంచినీళ్ళు అందించడానికి. శవాలు దహనం చేశారు. శివసేన అనేటువంటి పేరు చెప్పారు వారు, సర్వోదయ అని చెప్పేసి. అక్కడ ఉండేటువంటి నాయకుడే ప్రభాకరన్ గారు రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్ అని చెప్పేసి పేరు పెట్టారు. సంఘ శాఖలో శవాల్ని ఎలా తీయాలి, శవదహనం ఎలా చేయాలి నేర్పరండి. కానీ ఈ భూమి నా కన్న తల్లి, ఇక్కడ ఉండేటువంటి ప్రజలు నా వాళ్ళు అనేటువంటి భావన నింపిన కారణంగా ప్రజలకి, దేశానికి, సమాజానికి ఏ కష్టం వచ్చినప్పటికీ కూడా వెంటనే దాన్ని దూరం చేయడం కోసము ఎటువంటి కష్టాన్నైనా భరించేటువంటి వ్యక్తులు తయారవుతారు. ఇది ఆర్ఎస్ఎస్ శాఖలో ఉండేటువంటి ఒక చిన్న ప్రత్యేకత. సంఘ శాఖకు వస్తుండేటువంటి వ్యక్తికి ఉండేటువంటి మైండ్ సెట్. 62లో చైనా, 65లో పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్నది. ఆర్ఎస్ఎస్ యొక్క పెద్దలు గురూజీ గోల్వాల్కర్ మహారాష్ట్ర పర్యటనలో ఉన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ప్రధానమంత్రిగా ఉండేటువంటి సమయంలో ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక విమానంలో గురూజీని కూడా పిలిపించారు. గురూజీ వెళ్ళారు. అక్కడ ఆల్ పార్టీ మీటింగ్, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, ప్రతిపక్ష పార్టీల వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఒక ప్రతిపక్ష పార్టీ వారు మాట్లాడుతూ శాస్త్రి గారిని అడుగుతున్నారు, వాట్ ఈజ్ యువర్ ఆర్మీ డూయింగ్ అని చెప్పేసి అంటాడు. ప్రతిపక్షం కాబట్టి మీ ఆర్మీ, వాట్ ఈజ్ యువర్ ఆర్మీ డూయింగ్ అని చెప్పేసి అంటారు. 2-3 సార్లు అనేసరికి అప్పుడు గురూజీ లేచి అంటారు, ఇట్ ఈస్ నాట్ యువర్ ఆర్మీ, ఇట్ ఈస్ అవర్ ఆర్మీ. ఇక్కడ ప్రతిపక్షం రాజకీయానికి సంబంధించి, కానీ దేశానికి వస్తే మనందరం కూడా ఒకటే. మహాభారతంలో వింటుంటాం మనం, వయం పంచాధికం శతం అని చెప్పేసి. ఇక్కడ మనందరం కూడా ఒకటి. ఏ నెహ్రూ గారైతే కాషాయ ధ్వజం ఎగరడానికి అంగుళం భూమి కూడా ఇవ్వనని చెప్పి గురూజీని జైల్లో పెట్టి సంఘాన్ని నిషేధించారో, అటువంటి నెహ్రూ గారు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్తే అతనికి నల్ల జెండాలు చూపిస్తే గురూజీ బాధపడ్డారు. ఎందుకంటే ఈ దేశం యొక్క ప్రధానికి దేశంలో అవమానం జరగకూడదు. సంఘానికి ఉండేటువంటి వ్యతిరేకత వేరు, కానీ దేశం యొక్క ప్రధాని అయినా దేశం యొక్క ప్రధానికి దేశంలో అవమానం జరగకూడదు. ఇక్కడ ఒక సంఘ స్వయం సేవకు ఉండేటువంటి భావన చూడండి. పార్టీకి, సిద్ధాంతానికి అతీతంగా ఈ దేశాన్ని ప్రేమించి వ్యవస్థను గౌరవించేటువంటి మనస్తత్వము సంఘ స్వయం సేవకులు నింపుతుంది. అటువంటి భావన కలిగినటువంటి వ్యక్తులు దేశానికి ఎప్పుడు అవసరమైనప్పటికీ ఆ విధంగా ముందు ఉండి పనిచేస్తుంటారు. దేశానికి వచ్చినటువంటి అనేక సందర్భాలు అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం కోసం ప్రాణాలు అర్పించేటువంటి అవకాశం తక్కువ ఉంటుంటుంది. కానీ దేశం కోసం జీవించేటువంటి అవసరం ప్రతిరోజు వస్తుంది. ఈరోజు ఉండేటువంటి యువకుల్లో ఇట్లాంటి భావాన్ని నింపడం కోసము 2 చెప్పి పూర్తి చేస్తాను. ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాదం, తీవ్రవాదం ఇవి చాలా ఎక్కువగా, సెపరేటిజము, టెర్రరిజం. కాబట్టి సంఘ స్వయం సేవకులు అక్కడ ప్రారంభించిన తర్వాత రకరకాల సంస్థలు ప్రారంభమైన తర్వాత విద్యార్థి పరిషత్ వైపు నుంచి ప్రయత్నం ప్రారంభించారు. దేశభక్తి భావన కలగాలి, అందరం ఒకటే అనేటువంటి భావన కలగాలి.
ఒకటి సీల్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటర్స్టేట్ లివింగ్. ఈశాన్య రాష్ట్రాల్లో ఉండేటువంటి విద్యార్థుల్ని ఎంపిక చేసి దేశంలో టూర్ తీసుకెళ్తారండి. ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు, భాగ్యనగరానికి వచ్చినప్పుడు కూడా ఆ విద్యార్థులు 2-3 మన ఇళ్లలో ఉంటారు. 2 రోజులు 3 రోజులు మన ఇంట్లో ఉంటారు. మనతో పాటు కలిసి ఉంటారు, మనతో పాటు మాట్లాడుకుంటారు, మనతో పాటు భోంచేస్తారు, ఇక్కడ తిరుగుతారు. మెల్లిగా వాళ్ళ మనస్సు లోపల ఇది భారతదేశం నాది, వీళ్ళందరూ నా వాళ్ళు అనేటువంటి భావన ఏర్పడుతుంటుంది. ఇక్కడ మిగిలినటువంటి రాజ్యాల్లో ఉండేటువంటి వాళ్ళని కూడా తీసుకొని ఈశాన్య రాష్ట్రాల్లో టూర్ చేస్తుంటారు. కాబట్టి ఇక్కడ వాళ్ళకు కూడా అనిపిస్తుంది ఇది మనదని. ఈ చిన్న కార్యక్రమం 40 సంవత్సరాల నుంచి జరుగుతున్న కారణంగా అనేక వేలాది మంది విద్యార్థుల యొక్క మనస్సు లోపల మేము భారతీయులం అనేటువంటి భావన ప్రారంభమైంది. రెండవ కార్యక్రమం 2011-12 చైనాతో యుద్ధం జరిగి 50 సంవత్సరాలే. 1962లో జరిగింది, 2012లో 50 సంవత్సరాలే. మన దురదృష్టం ఏంటంటే దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కానివ్వండి, యుద్ధాలు జరిగిన తర్వాత కానీ, స్వాతంత్రం ఎలా పొందాము, ఎంత నష్టపోయాము, ఎంత భూభాగం కోల్పోయాము, ఏ విధంగా మన యొక్క ప్రాణాలు అర్పించారో ఇది మనం ఎప్పుడు చెప్పుకోలేదు. మన యొక్క యుద్ధాలు జరిగిన తర్వాత యుద్ధ వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సాధారణమైనటువంటి విద్యా వ్యవస్థలోకి మనం తెచ్చుకోలేకపోయాం. ఒక్కొక్క వీరుడి యొక్క ప్రాణ త్యాగం గురించి వింటుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది. 98 కార్గిల్ యుద్ధం తర్వాత మన హైదరాబాద్ చెందినటువంటి పద్మపని ఆచార్య చనిపోయారు. ఆయన వాళ్ళ తల్లిగారిని పిలిచి విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చిన్న సన్మాన కార్యక్రమం జరిగింది. 6 వచ్చారు. కార్గిల్ విజయోత్సవ సభ అని చెప్పేసి వెనకాల రాస్తుంది. మధ్యాహ్నం కార్యాలయం భోజనానికి వచ్చింది ఆవిడ, విమలాచార్య. ఆవిడ ఒక్కసారి రాగానే, అప్పటి వరకు పేపర్లో అనేక వార్తలు వింటున్నాము, వీరోచిత గాథలు వింటున్నాము. ఆవిడ రాగానే ఒక్కసారి కాస్త చాలా షాక్గా అనిపించింది. అంటే అందరికీ కాస్త బాధ ఇట్లా కలిగింది. ఆవిడ మాత్రం మాట్లాడుతూ చెప్పింది, ఎవరు కన్నీటి బొట్టు పెట్టు, నా కొరకు వీరమరణం పొందారు, నేను ఈ రోజు వరకు కూడా నేను ఒక కన్నీటి బొట్టు రాల్చలేదు, నేను సంకల్పం చేసుకున్నాను, నేను ఒక కన్నీటి బొట్టు రాల్చినప్పటికీ నా కుమారుడి యొక్క వీరమరణానికి ఇది అవమానము, కాబట్టి నేను కన్నీటి బొట్టు రాల్చలేదు. కార్యక్రమంలో కార్గిల్ విజయోత్సవ సభ అని చెప్పేసి చూసిన తర్వాత ఆవిడ మాట్లాడుతుంది, కార్గిల్ విజయోత్సవ సభ ఇది కాదు, ఎప్పుడైతే పాకిస్తాన్ అనేటువంటిది ప్రపంచ పటం నుంచి తుడిచిపెట్టి భారతదేశంలో కలుస్తుందో అప్పుడే నిజమైనటువంటి కార్గిల్ విజయోత్సవం అని చెప్పేసి ఆవిడ చెప్పింది. అంటే ఎటువంటి స్పిరిటెడ్గా ఉంటారో అర్థం చేసుకోవాలి. స్వయం సేవ కాకపోవచ్చండి, కానీ సైన్యంలో ఉండేటువంటి తన కుమారుడు ప్రాణాలు అర్పించిన తర్వాత ఆ తల్లి యొక్క హృదయం ఏ విధంగా క్షోభిస్తున్నప్పటికీ ఎటువంటి భావన తల్లి యొక్క హృదయంలో 1999లో ఉందో చూసాం. కార్గిల్ విజయోత్సవం కోసం వెళ్తుంటే సైనికులు సెలవు పెట్టేసి వచ్చారు. శ్రీకాకుళం జిల్లా టెక్కల దగ్గర ఉండేటువంటి గూడెంలో వార్తలు వచ్చాయి. ఆ వార్తలు విన్నటువంటి ఆ ఇంట్లో ఉండే ఆ గృహిణులు భర్తలను పిలిచి ఆరతిచ్చి వీరతిలకం దిద్ది యుద్ధానికి పంపించారండి. ఈనాడులో రాస్తాడు వాడు. వివాహమై 4 రోజులు కాలేదు, కాలికి రాసిన పారాని ఆరలేదు, ఇంటి గుమ్మానికి పెట్టినటువంటి మామిడి తోరణాలు ఎండలేదు, కానీ భార్య భర్తను పిలిచి ఆరతిచ్చేసి హనీమూన్కి వెళ్దామని పిలవలేదు, యుద్ధానికి పంపించింది. ఈ రోజు కూడా ఇటువంటి వీర నారులు పుట్టినటువంటి భూమి మంది. ఒకటి సంఘ స్వయం సేవకులు కూడా ఇదే భావంతో ఒకటి దేశం కోసము ప్రాణాలు అర్పించేటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒకటి 62లో జరిగినటువంటి యుద్ధం యొక్క విశేషాలు మనకు తెలియదు. ఒకటి 2012లో ఏం చేశారంటే ఈ రోజు ఉండేటువంటి యూత్కి ఇది అర్థం కావాలి. ఒకటి దేశంలో ఉండేటువంటి 600 జిల్లాల నుంచి ప్రతి జిల్లా నుంచి 30 మంది చొప్పున సుమారుగా 20,000 మంది యూత్ని 18 నుంచి 20 సంవత్సరాల వయసు ఉండేటువంటి వాళ్ళని ఎంపిక చేసి 2 రోజుల పాటు సరిహద్దుకు తీసుకెళ్లారు. ఆ ప్రోగ్రాం పేరు సర్హద్దుకో ప్రణామ్. ఒకటి కృష్ణా జిల్లా వాళ్ళు ఖమ్మం జిల్లా వాళ్ళు గుజరాత్కి వెళ్ళారు, కృష్ణా జిల్లా వాళ్ళు రాజస్థాన్కి వెళ్ళారు, గుంటూరు జిల్లా వాళ్ళు జమ్మూ కాశ్మీర్కి వెళ్ళారు.
అట్లా ప్రతి రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అందరూ ఒక బేస్ క్యాంప్లో కలిశారు. అక్కడ సైనికులు యుద్ధం ఎలా జరుగుతుంది, మన యొక్క శక్తి ఏంటి, యుద్ధంలో ఉండేటువంటి కీలకమైనటువంటి విషయాలేంటి, సరిహద్దుల్లో గ్రామాల్లో ప్రజలు ఎలా జీవిస్తుంటారు, ఇవన్నీ చెప్పిన తర్వాత 1 డే పూర్తిగా సరిహద్దు గ్రామాల్లో నివసించారు. ఆ సరిహద్దు గ్రామాల్లో ఉండేటువంటి ప్రజల యొక్క కష్ట సుఖాలని అర్థం చేసుకున్నారు, అక్కడ పరిస్థితులను అర్థం చేసుకున్నారు. మరుసటి రోజున నవంబర్ 12, 2012 మొత్తం 150,000 మంది కలిపి గ్రామస్తులతో పాటు కలిసి 20,000 మంది కలిసి మానవ హారం చేసి మనసులో సంకల్పం చేశారు. అమ్మా భారతమాత, ఇప్పటివరకు ఏ సరిహద్దు అవుతుందో ఈ సరిహద్దు ఒక అంగుళం కూడా లోపలికి తగ్గకుండా మేము సంకల్పం చేస్తున్నాం అని చెప్పేసి చేసి ఆ భూమిని మట్టిని తెచ్చుకొని ఇక్కడ మా యొక్క పూజా మందిరంలో పెట్టి పూజ చేయడం ప్రారంభించారు. చిన్న కార్యక్రమం సరిహద్దుకో ప్రణామం. ఈ చిన్న కార్యక్రమం ద్వారా వేలాది మంది యూత్ వాళ్ళ ద్వారా స్కూళ్ళల్లో కాలేజీలో చెప్పిన కారణంగా మన దేశం పట్ల భక్తి కలిగింది. కాబట్టి ఇటువంటి భావాన్ని జాగృతం చేసేటువంటిది, దేశభక్తిని జాగృతం చేసేటువంటిది అటువంటిది రాష్ట్రీయ స్వయం సేవక సంఘము. ఆ స్ఫూర్తితోనే, ఆ ప్రేరణతోనే సూరి సీతారాం గారు 18 సంవత్సరాల వయసులో నేను బ్రతికి వస్తాను అనేటువంటి నమ్మకం ఉందని చెప్పేసి నేను చెప్పలేను, కానీ దానికి సిద్ధమయ్యే వెళ్ళారు, అనుకోకుండా ప్రాణాలు అర్పించారు. బట్ అటువంటి దేశం కోసము జీవించేటువంటి వ్యక్తుల్ని, దేశం కోసం అవసరమైతే ప్రాణాలు అర్పించేటువంటి వ్యక్తుల్ని తయారు చేసేటువంటి కేంద్రము ఆర్ఎస్ఎస్ యొక్క శాఖ. 100 సంవత్సరాల యొక్క కార్యక్రమాలు దేశం కోసం అని చెప్పేసి అనేక స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొన్నటువంటిది వారు చెప్పారు. సంఘ స్థాపకులైనటువంటి డాక్టర్ జీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఇక్కడ ఈ రోజున కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సుమారు 1,00,000 స్థలాల్లో 20 మంది 30 మంది చొప్పున, ఆ విధంగా యావరేజ్గా ఒక 25 లక్షల మంది ప్రతిరోజు నమస్తే సదావత్సలే మాతృభూమి అంటూ భారత్ మాతకి జయగానము చేసేటువంటి ఏకైక వ్యవస్థ దేశం ఏంటంటే అది ఆర్ఎస్ఎస్ శాఖ. దాని యొక్క 100 సంవత్సరాల సందర్భంగా సూరి సీతారామని గారిని గుర్తు చేసుకుంటూ ఎక్కువ మంది స్వయం సేవకులు ఉన్నాము, కొద్దిమంది సంఘం అంటే అభిమానం ఉండేటువంటి వాళ్ళు వచ్చాము, ఆ కుటుంబంతో అభిమానం ఉండేటువంటి వాళ్ళు ఉన్నాము. కాబట్టి మనందరం కూడా మన జీవితంలో సంకల్పం చేసుకుందాం, మనసులో సంకల్పం చేసుకుందాము. చిట్ట చివరి శ్వాస వరకు సమాజం కోసము, దేశం కోసము ఆలోచించాలి, పనిచేయాలి. ఒక జటాయు పక్షి తనకు శక్తి ఎంత ఉందో తనకు తెలుసండి, కానీ ధర్మానికి ప్రతిరూపమైనటువంటి సీతమ్మవారిని రావణాసుడు ఎత్తుకెళ్తుంటే రావణాసుడి యొక్క శక్తి కూడా తెలుసు తనకి. కానీ తను అనుకుంది, సీతమ్మవారిని ఎత్తుకెళ్తుంటే పక్కన నిలబడి చూస్తూ ఉంటే నా జీవితం సార్థకం అవ్వదు. తనకు శక్తి లేకపోయినప్పటికీ రావణాసుడు ఎదురుగా వెళ్ళింది, పోరాటం చేసింది, తన యొక్క ప్రాణాలు అర్పించింది. తన యొక్క జీవితం సార్థకత ఎక్కడంటే రాముడి యొక్క చేతుల్లో తన యొక్క అంత్యక్రియలు జరిగాయి, దశరథుడు కూడా జరగలేదు. ఆ విధంగా పోరాటం చేసి తన యొక్క జీవితాన్ని సార్థకం చేసుకున్నటువంటి జటాయు తన యొక్క శక్తి తక్కువైనప్పటికీ ధర్మం కోసం, దేశం కోసం జీవించింది. అదేవిధంగా మనం కూడా సంఘ యొక్క ప్రేరణతో, సంఘ యొక్క ఆలోచనతో, ఆ స్ఫూర్తితో ఈ సమాజానికి సేవ చేస్తూ ధర్మాన్ని కాపాడుకుంటూ భారతమాత యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలాగా మన యొక్క దేశాన్ని తీర్చిదిద్దుకోవడంలో మన యొక్క జీవితాన్ని కూడా సార్థకం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ, వారి యొక్క సూరి సీతారాం గారి యొక్క ఏదైతే ఉద్దేశం ఉందో, భావన ఉందో, ఈ దేశం కోసం జీవించాలనేటువంటిది, దాన్ని మన మనసులో నింపుకుంటూ మన యొక్క జీవితాన్ని సార్థకం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ పూర్తి చేస్తున్నాం.